కామన్ లా అడ్మిషన్ టెస్ట్ రాస్తున్న స్టూడెంట్స్కి నేషనల్ లా యూనివర్సిటీస్ పైన అవగాహన కల్పించడంలో భాగంగా మనం డిఫరెంట్ ఎన్ఎల్యూస్ సంబంధించిన రివ్యూస్ చేస్తున్నాము. ఇప్పటికే నెల్సార్ హైదరాబాద్, ఈవెన్ బెంగళూరు లా యూనివర్సిటీతో పాటుగా గుజరాత్, అలాగే ఢిల్లీ, ఈవెన్ భోపాల్ మొదలైన యూనివర్సిటీస్ రివ్యూ చేశాము. ఆ వీడియోస్ మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో మనం నేషనల్ లా యూనివర్సిటీ అండ్ జ్యుడిషియల్ అకాడమీ అస్సాం రివ్యూ చేసుకోబోతున్నాం. హలో, అందరికీ నమస్కారం. నా పేరు కళ్యాణ్ దత్. నేను శరత్చంద్ర ఐఏఎస్ అకాడమీలో ఇంటర్నేషనల్ రిలేషన్స్ మరియు ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్ చేస్తాను. మనం అస్సాంలో ఉన్న ఈ ఎన్ఎల్యూకి చాలామంది స్టూడెంట్స్ ప్రిఫరెన్స్ చేయడానికి కొంచెం భయపడుతూ ఉంటారు. బట్ ఇన్ మై ఒపీనియన్ దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద గుడ్ యూనివర్సిటీ ఇన్ ఎన్ఎల్యూస్. ఎందుకు చెప్తున్నానంటే 60 ఎకరాలకి పైగా విస్తీర్ణంలో ఉన్న ఈ క్యాంపస్లో చాలా మంచి ఫెసిలిటీస్ అనేది ఉన్నాయి. ఇక్కడ ఒకటి, మెయిన్ ఇండియాకి దూరంగా ఉంటుంది, నార్త్ ఈస్ట్కి దగ్గరగా ఉంటుంది అనే ఒక భయం మీరు పక్కన పెట్టుకుంటే ఒక్కసారి ఫీచర్స్ జాగ్రత్తగా గమనిస్తే కనుక సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ అని చెప్పి, సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఫర్ లీగల్ స్టడీస్ అని ఒక సపరేట్ వింగ్ ఆఫ్ సర్వీసెస్ వీళ్ళు స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేస్తున్నారు. అందులో భాగంగా సెంటర్ ఫర్ చైల్డ్ రైట్స్, సెంటర్ ఫర్ కార్పొరేట్ లా అండ్ గుడ్ గవర్నెన్స్, సెంటర్ ఫర్ డిసేబిలిటీ రైట్స్ అండ్ హెల్త్ లాస్, సెంటర్ ఫర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ లాస్, సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంటల్ లా, సెంటర్ ఫర్ ఐపీఆర్ స్టడీస్, సెంటర్ ఫర్ లాంగ్వేజ్ కల్చర్ ఎట్సెట్రా. ఇలాంటి డిఫరెంట్ సెంటర్స్ని స్టూడెంట్స్కి అప్రోచ్ని క్రియేట్ చేసుకుంటూ, అపార్ట్ ఫ్రమ్ దట్ ప్రతి సెమిస్టర్లో కూడా మూట్ కోర్ట్స్ కాంపిటీషన్ కండక్ట్ చేసుకుంటూ వీళ్ళు స్టూడెంట్స్కి సో కాల్డ్ ఇన్పుట్స్ మరియు స్కిల్స్ డెవలప్ చేసుకుంటూ వస్తున్నారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, మిగతా ఎన్ఎల్యూస్ లాగానే వీళ్ళకు కూడా పబ్లికేషన్స్ అనేది ఉన్నాయి. సో పబ్లికేషన్స్లో భాగంగా నేషనల్ లా యూనివర్సిటీ అస్సాం లా రివ్యూ ఒకటి, అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ జర్నల్ అండ్ నేషనల్ లా యూనివర్సిటీ అస్సాం లా అండ్ పాలసీ రివ్యూ ఒకటి. ఇవి మెయిన్ ఇంపార్టెంట్ పబ్లికేషన్స్గా మనం చెప్పవచ్చు. ఇది కూడా ఒక మంచి ఎన్ఎల్యూగా పేరు గణించింది. అండ్ ఇలాంటి మంచి ఎన్ఎల్యూలో మీరు ఖచ్చితంగా అడ్మిషన్ తెచ్చుకోవాలనుకుంటే కనుక క్లాట్లో డీసెంట్ స్కోర్ మీకు సరిపోతుంది. బట్ మా అడ్వైజ్ ఏంటంటే టాప్ 20 ఎన్ఎల్యూస్లో మీరు ప్లేస్ చేసుకోవడానికి మంచి అవకాశం ఉన్న ఎన్ఎల్యూగా ఇది మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సో ఒకటి, ఇండియాకు దూరంగా ఉంటుందనే భయం మీరు మెయిన్ ఇండియాకు దూరంగా ఉంటుందనే భయం పక్కన పెడితే దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద గుడ్ ఎన్ఎల్యూ యాజ్ పర్ అవర్ రీసెర్చ్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్ అండ్ జై హింద్.